Okay, hello everyone. So welcome to our third video. Again, a simple note for you. If you haven't watched video 1 and video 2, you are not going to understand video 3. So చెప్తున్నాను కదా, ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడకపోతే ఈ రోజు వీడియో ఏం అర్థం కాదు. సో వెంటనే వెళ్ళి ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వీడియో నంబర్ 3. ఓకే, సో ఈ రోజు మనం హ్యావ్ ఫార్మ్స్ చూద్దాము. హ్యావ్ ఫార్మ్స్ అంటే జనరల్గా తెలుగులో చెప్పాలి అని అంటే మనం దగ్గర అని యూజ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర పెన్ ఉందా, నా దగ్గర అది ఉంది, నా దగ్గర కార్ ఉంది, నా దగ్గర బంగ్లా ఉంది, ఇలాంటివి చెప్తాం కదా. జనరల్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ ఇవి ఎలా యూజ్ చేయాలి? చాలామంది హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒకవేళ హ్యావ్ ఉంటే డోంట్ వస్తుందా, డస్ నాట్ వస్తుందా, సో ఇవన్నీ వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ట్రస్ట్ మీ, ఇఫ్ యూ వాచ్ టుడేస్ వీడియో యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ వేర్ టు యూజ్ హ్యావ్ అండ్ వేర్ టు యూజ్ హ్యాజ్, వేర్ టు యూజ్ హ్యాడ్ అండ్ వేర్ టు యూజ్ విల్ హ్యావ్. సో ఇవన్నీ క్లారిటీగా చూద్దాం ఈరోజు. సో అగైన్ మళ్ళీ సేమ్ ఫస్ట్ సెకండ్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ మనం పర్సన్స్ చూసుకోవాలి. ఐ, వి, యూ, దే, ఎనీ ప్లూరల్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్ తీసుకోండి. ఓకే, అయితే ఫస్ట్ 2 వీడియోస్లో బీ ఫార్మ్స్లో, కంటిన్యూస్ ఫార్మ్స్లో చెప్పాను కదా, మనకు 3 ఫ్లోర్స్లో డివైడ్ చేసుకున్నాం. ఐని సపరేట్ చేసాము, యూ, వి, దేని సపరేట్ చేసాము, హీ, షీ, ఇట్ని సపరేట్ చేసాము. కానీ ఇప్పటి నుండి మనకు 3 ఫ్లోర్స్ కాదు, 2 ఫ్లోర్సే ఉంటాయి అన్నమాట. ఓన్లీ 2 ఫ్లోర్స్. దే ఆర్ ఐ, వి, యూ, దే ప్లూరల్ సపరేట్, హీ, షీ, ఇట్ సింగులర్ సపరేట్ అనమాట. 2 ఫ్లోర్స్ ఉంటాయి ఇప్పటి నుండి మనకు. సో వీటిని అన్నిటిని ఏమనాలి? సబ్జెక్ట్స్ అంటాము. అండ్ ఇక్కడ మనకి ఏ టెన్స్ ఉంటుంది? ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ టెన్స్ ఉంటుంది? పాస్ట్ టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ టెన్స్ ఉంటుంది? ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళకి కొంచెం అర్థం కాదు, ఫస్ట్ సెకండ్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ నించున్నాం కదా, ఇక్కడ మనకు ముందు ఉండేది ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. అగైన్ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే, నేను ఫస్ట్ టాపిక్ చెప్పాను, సెకండ్ టాపిక్ చెప్పాను, ఒక్క డెఫినేషన్ చెప్పానా మీకు? చెప్పలేదు. ఓకే, బికాస్ ఐ డోంట్ ఫాలో ఇన్ ద డెఫినేషన్స్, బికాస్ యూ మైట్ ఫర్గెట్ ద డెఫినేషన్స్, బట్ దీస్ బాక్సెస్ యూ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సో దాట్స్ వై దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్ ఐ ఫాలో. నేను నేర్చుకున్నప్పుడు ఇదే టెక్నిక్స్ ఫాలో అయ్యాను అండ్ నాకు చాలా ఈజీగా అర్థమైన ఇవన్నీ. సో అందుకే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చెప్పడానికి నేను సేమ్ మెథడ్స్ ఫాలో అవుతున్నాను. ఓకే, సో ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. అయితే ఇవి ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర పెన్ ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాము? ఐ హ్యావ్ ఏ పెన్. వాడి దగ్గర పెన్ ఉంది అని అంటే ఏమనాలి? హీ హ్యాస్ ఏ పెన్. సో వీళ్ళందరికీ మనం యూజ్ చేయాల్సింది హ్యావ్. ఓకే, వీళ్ళందరికీ మనం యూజ్ చేయాల్సింది హ్యాజ్. ఇది మాత్రం చాలా 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 మైండ్లో పెట్టుకోవాలి ఇది. ఓకే, పైన వాళ్ళు, కింద వాళ్ళు, సింపుల్ లాజిక్. వీళ్ళందరు పైన వాళ్ళు, వీళ్ళందరు కింద వాళ్ళు. లేదంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అని గుర్తుపెట్టుకోండి. యువర్ విష్, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే అలా. పైన వాళ్ళకి ఐ హ్యావ్ ఏ పెన్, కింద వాళ్ళకి షీ హ్యాస్ ఏ పెన్ అని చెప్పాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అదే ఒకవేళ పాస్ట్లో చెప్పాలి అని అనుకోండి, ఐ హ్యాడ్ ఏ పెన్ అని చెప్తాం, నా దగ్గర పెన్ ఉండే. అదే ఫ్యూచర్లో చెప్పాలి అని అనుకోండి, నా దగ్గర పెన్ ఉంటుంది, ఐ విల్ హ్యావ్ ఏ పెన్. సో దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యాడ్ ఏ సైకిల్, ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఇప్పుడు నా దగ్గర బైక్ ఉంది, ఒకప్పుడు నా దగ్గర సైకిల్ ఉంటుండే, నాకు ఫ్యూచర్లో కార్ ఉంటుంది. సో ఇలా చెప్పడానికి మనం ఇవి హ్యావ్ ఫార్మ్స్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యాడ్ ఏ సైకిల్, ఐ విల్ హ్యావ్ ఏ కార్. ఓకే, ఇలా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కింది వాళ్ళకి అనుకోండి, షీ కానీ హీ కానీ, హీ హ్యాస్ ఏ బైక్, హీ హ్యాడ్ ఏ సైకిల్, హీ విల్ హ్యావ్ ఏ కార్. ఓకేనా? సో జనరల్గా మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు హీ వస్తే దానికి హ్యావ్ యూజ్ చేయాలా, హ్యాస్ యూజ్ చేయాలా, ఏం యూజ్ చేయాలి, కన్ఫ్యూజన్లో ఉంటాం. సో సింపుల్, ఉంది, ఉండే, ఉంటుంది. ఇది మాత్రం క్లియర్గా లాజిక్స్ తెలుసుకోవాలి మనం. ఇవి పాజిటివ్ సెంటెన్స్కి చెప్పాలి. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, క్యూ ప్లస్, క్యూ మైనస్, డబ్ల్యూహెచ్ ప్లస్, డబ్ల్యూహెచ్ మైనస్. సో అవి చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఐ హ్యావ్ ఏ బైక్, ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఏంటి? సారీ, పాస్ట్ సెంటెన్స్ ఏంటి? ఐ హ్యాడ్ ఏ సైకిల్. ఓకే, ఫ్యూచర్ ఏంటి? ఐ విల్ హ్యావ్ ఏ కార్.
ఓకే, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మైండ్లో ఏం పెట్టుకోవాలి, ఇక్కడ హ్యావ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ ఏముంది విల్ హ్యావ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ నెగిటివ్ చెప్పాలి అని అంటే ఓకే మనం బ్యాక్ వెళ్ళిపోవాలి మళ్ళీ. రైట్, ఇక్కడ చూడండి, ఉంది అంటే ప్రాబ్లం లేదు, ఐ హ్యావ్ ఏ సైకిల్. లేదు అని అంటే ఏం చెప్పాలి, ఐ హ్యావ్ నాట్ అని చెప్పొద్దు, ఐ డూ నాట్ హ్యావ్ అని చెప్పాలి. ఐ డు నాట్ హ్యావ్ ఏ సైకిల్. మరి కింద వాళ్ళకి ఏం చెప్పాలి, షీ డస్ నాట్ హ్యావ్ అని చెప్పాలి. ఓకే, ఉంటే ఐ హ్యావ్, లేకుంటే ఐ డు నాట్ హ్యావ్. ఆమె దగ్గర ఉంటే షీ హ్యాజ్, లేకుంటే షీ డస్ నాట్ హ్యావ్. పాస్ట్లోకి వచ్చేస్తే ఉంటే ఐ హ్యాడ్, లేకుంటే ఏం చెప్పాలి, డిడ్ నాట్ హ్యావ్. ఓకే, సో పాస్ట్లో టెన్షన్ లేదు, అందరికీ హ్యాడే వస్తుంది, అందరికీ డిడ్ నాట్ హ్యావే వస్తుంది. ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్, లేకపోతే ఏమనాలి, ఐ విల్ నాట్ హ్యావ్ అని చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్సెస్ చూడండి. ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యాడ్ ఏ సైకిల్, ఐ విల్ హ్యావ్ ఏ కార్. నా దగ్గర లేదు అని అంటే ఐ డు నాట్ హ్యావ్ ఏ బైక్. ఓకే, నా దగ్గర సైకిల్ లేకుండే ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ సైకిల్. ఓకే, ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ కార్, ఐ విల్ నాట్ హ్యావ్ ఏ కార్. ఓకే, పాజిటివ్ అండ్ నెగటివ్. ఇక్కడ ఏమొచ్చింది డు నాట్ హ్యావ్, ఇక్కడ ఏమొచ్చింది డిడ్ నాట్ హ్యావ్, ఇక్కడ ఏమొచ్చింది చూడండి విల్ నాట్ హ్యావ్. సో ఒక్కటి మైండ్లో ఏం పెట్టుకోవాలి అని అంటే, సార్ డిడ్ నాట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ హ్యాడ్ రావద్దు, హ్యావే రావాలి. సో దీనికోసం ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీకు డూ కానీ డస్ కానీ డిడ్ కానీ డిడింట్ కానీ డోంట్ కానీ డజంట్ కానీ విల్ కానీ వోంట్ కానీ ఎప్పుడన్నా ఇవి సెంటెన్స్లో కనిపించినాయి అనుకోండి, దాని తర్వాత మళ్ళీ మనకు హ్యావే వస్తుంది, హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఏం రావద్దు. ఓకే, డూ డస్ డిడ్ డిడెంట్ డోంట్ డజంట్ విల్ వోంట్ ఇవి ఎక్కడ వచ్చినా సరే దాని తర్వాత మళ్ళీ మనకు హ్యావే ఉండాలి. సో సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హ్యాడ్ ఉంది, ఐ హ్యాడ్ ఏ సైకిల్. బట్ లేదు అని అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ వచ్చింది, హ్యాడ్ రాలేదు. ఓకే, హ్యావ్ అనే రావాలి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఐ విల్ హ్యావ్, ఐ విల్ నాట్ హ్యావ్. సో క్వశ్చన్ చేయాలి అని అంటే ఐ హ్యావ్ ఏ బైక్, ఐ డు నాట్ హ్యావ్ ఏ బైక్, డూ ఐ హ్యావ్ ఏ బైక్ అని చెప్పాలి. డూ ఐ హ్యావ్ ఏ బైక్, నా దగ్గర బైక్ ఉందా? ఓకే, నా దగ్గర బైక్ ఉండేనా? డిడ్ ఐ హ్యావ్ ఏ బైక్, డిడ్ ఐ హ్యావ్ ఏ బైక్. ఓకే, సో ఎప్పుడన్నా ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ చెప్పాలి అన్నప్పుడు మీరు ఉంది అంటున్నారా, ఉండే అని అంటున్నారా, ఉంటుంది అని అంటున్నారా, ఇది క్లారిటీ ఉండాలి. ఓకే, ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా నీ దగ్గర బైక్ ఉందా ప్రెసెంట్ టెన్స్, నీ దగ్గర బైక్ ఉండేనా పాస్ట్ టెన్స్, నీ దగ్గర బైక్ ఉంటుందా ఫ్యూచర్ టెన్స్, ఇది కూడా తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూచర్ చూడండి. విల్ ఐ హ్యావ్ ఏ కార్. ఓకే, డూ ఐ హ్యావ్ ఏ కార్, డూ I not have a bike, do I not have a bike. మళ్ళీ why do I have a bike, why do I not have a bike. ఫస్ట్ 2 వీడియోస్ చూడకపోతే ఇదేం అర్థం కాదు. సో ఫస్ట్ సెకండ్ వీడియో చూడండి, సో దట్ ఇది మీకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిడ్ ఐ హ్యావ్ ఏ బైక్, did I not have a bike, why did I have a bike, why did I not have a bike. Okay, future I will have a car, I will not have a car, will I have a car, will I not have a car, will I have a car, will I not have a car, why will I have a car, why will I not have a car. ఓకే, సో ఇది పైన కేటగిరీలో నుంచి ఐ తీసుకున్నాం. ఒక కింద కేటగిరీ నుంచి షీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ ఏ కార్,
నెగిటివ్ ఏమవుతుంది, షీ డు నాట్ అని చెప్పొద్దు, మళ్ళీ ఇక్కడ షీ డస్ నాట్ హ్యావ్ అని చెప్పాలి. షీ డస్ నాట్ హ్యావ్. సో ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్. ఇక్కడ హ్యాజ్ వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ హ్యాజ్ రావద్దు, డస్ నాట్ హ్యావ్ అనే రావాలి. క్వశ్చన్ ఏమవుతుంది, డస్ షీ హ్యావ్ ఏ కార్. నెగిటివ్ ఏమవుతుంది, డస్ షీ నాట్ హ్యావ్ ఏ కార్. వై does she have a car? Why does she not have a car? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ సెకండ్ వీడియో చూడకుంటే ఏం అర్థం కాదు, మొత్తం గ్రీక్ లాగా ఉంటుంది మీకు. సో ఫస్ట్ సెకండ్ వీడియో చూడండి, చక్కగా ఇది కూడా అర్థమవుతుంది. సో వీళ్ళు పైన కేటగిరీ కాబట్టి డు నాట్ వచ్చింది, కింద కేటగిరీ కాబట్టి డస్ నాట్ వచ్చింది. సో చాలా సార్లు మన ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, డస్ నాట్ దగ్గర డు నాట్ చెప్తాము, డు నాట్ దగ్గర డస్ నాట్ చెప్తాము. కొంతమంది అయితే ఐ డస్ నాట్ అని కూడా అంటారు. ఐకి డు నాట్ వస్తుంది, డస్ నాట్ రాదు. సో ఎవరికి డు నాట్ వస్తుంది, ఎవరికి డస్ నాట్ వస్తుంది అని క్లారిటీ రావాలి అని అంటే ఈ బాక్స్ చూసుకోండి, సింపుల్. ఓకే, పైన వాళ్ళకి హ్యావ్ వస్తుంది, కింద వాళ్ళకి హ్యాజ్ వస్తుంది. హ్యావ్ డు నాట్ హ్యావ్, హ్యాజ్ డస్ నాట్ హ్యావ్, హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్, విల్ హ్యావ్ విల్ నాట్ హ్యావ్. సింపుల్. ఒకటి ఉంది అంటే ప్రెసెంట్ టెన్స్, ఓకే, ఉండే అంటే పాస్ట్ టెన్స్, ఉంటది అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, I have a car, I do not have a car. I had a car, I did not have a car. I will have a car, I will not have a car. సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంది అని అంటే, ఐ హోప్ మీరు హోంవర్క్ చేస్తున్నారని అనుకుంటాను. హోంవర్క్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో పైన వాళ్ళ దాంట్లో ఒక పర్సన్ తీసుకోండి, వి తీసుకున్నారు. కింద వాళ్ళ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకున్నారు. ఓకే, సో పైనుంచి ఒకరు, కింద నుంచి ఒకరు తీసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయండి అని అంటే, ఏదైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉంది అని చెప్పాలి, వాచ్. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే, వీ హ్యావ్ ఏ వాచ్, వీ హ్యాడ్ ఏ వాచ్, వీ విల్ హ్యావ్ ఏ వాచ్. 3 సెంటెన్సెస్ చెప్పాలి. ఇది ఫస్ట్ స్టెప్, స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి, మళ్ళీ వీ యూజ్ చేసి ప్రెజెంట్లో పాస్ట్ పాజిటివ్ నెగటివ్, పాస్ట్లో పాజిటివ్ నెగటివ్, ఫ్యూచర్లో పాజిటివ్ నెగటివ్ 6 సెంటెన్స్ చెప్పాలి. అంటే వీ హ్యావ్ ఏ వాచ్, వీ డు నాట్ హ్యావ్ ఏ వాచ్, వీ హ్యాడ్ ఏ వాచ్, వీ డి నాట్ హ్యావ్ ఏ వాచ్, వీ విల్ హ్యావ్ ఏ వాచ్, వీ విల్ నాట్ హ్యావ్ ఏ వాచ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, మళ్ళీ వీ యూజ్ చేసి ప్రెజెంట్లో 6, పాస్ట్లో 6, ఫ్యూచర్లో 6, మొత్తం 18 సెంటెన్స్ చెప్పాలి. ఫస్ట్ స్టెప్లో 3 సెంటెన్స్, సెకండ్ స్టెప్లో 6 సెంటెన్స్, థర్డ్ స్టెప్లో 18 సెంటెన్సెస్ చెప్పాలి. నెక్స్ట్ ఏం చేయాలి, హీ తీసుకోవాలి. మళ్ళీ హీతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ హీతో కూడా మీరు 18 సెంటెన్సెస్ చేయాలి. నా ఇప్పుడు మీకు అనిపించవచ్చు, సార్ ఇది ఎగ్జాక్ట్గా ఎట్లా యూజ్ అవుతుంది సార్ అంటే, నేను చెప్తాను వినండి. ఇమాజిన్ మీ ఫ్రెండ్ దుబాయ్ వెళ్ళేండు, దుబాయ్ నుంచి తిరిగి వచ్చేయండు. ఇప్పుడు మీరు ఏం ఆశిస్తారని దగ్గర నుండి, అరే నా కోసం ఏమైనా గిఫ్ట్ తెచ్చినవారా అని అడుగుతారు. అప్పుడు వాడేమంటాడు, నా దగ్గర డబ్బులు లేకుండే అని అంటాడు. లేకుండే అంటే ఏ టెన్స్, పాస్ట్ టెన్స్. ఐ డి నాట్ హ్యావ్ మనీ అని అంటాడు. ఇప్పుడు మీరు అడగాలి, నీ దగ్గర డబ్బులు ఎందుకు లేకుండే అని. అప్పుడు మీరేమనాలి, వై డిడ్ యూ నాట్ హ్యావ్ మనీ. వై డింట్ యూ హ్యావ్ కూడా అడగొచ్చు, వై డిడ్ యూ నాట్ హ్యావ్ మనీ అని కూడా అడగొచ్చు. సో ఇలాంటి వాటిలో మనం డిడ్ నాట్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫైనలీ స్మాల్ క్విక్ రివిజన్ ఏంది అని అంటే, హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, డు నాట్ హ్యావ్, డస్ నాట్ హ్యావ్. సో ఇక్కడ ఇంకొకటి, పైన వాళ్ళు కింద వాళ్ళు, పైన వాళ్ళకి హ్యావ్, కింద వాళ్ళకి హ్యాజ్. ఎవరైనా చూస్తే డ్యాన్స్ చేస్తున్నారేమో అని అనుకుంటారు, అనుకోనియండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీరు ఇంగ్లీష్ బంద్ చేయకండి. పైన వాళ్ళు హ్యావ్, కింద వాళ్ళు హ్యాజ్. వెనకాలందరికీ హ్యాడ్, ముంగటందరికీ విల్ హ్యావ్. హ్యావ్ డు నాట్ హ్యావ్, హ్యాజ్ డస్ నాట్ హ్యావ్, హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్, విల్ హ్యావ్ విల్ నాట్ హ్యావ్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీరు అనుకుంటే మీకు ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తాను, వినండి. ఇట్ వాస్ 2013. ఐ వాస్ స్టడీయింగ్ ఎట్ బద్దుకా కాలేజ్ ఆఫ్ కామర్స్. నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు 2013లో. మా ఇంగ్లీష్ మ్యామ్ మమతా మ్యామ్, ఆమె ఏం చేసిందంటే, నైమ్ కమ్ హియర్ అండ్ స్పీక్ సంథింగ్ అబౌట్ సంగారెడ్డి అని చెప్పింది. భద్రికా కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్. నేను చదివేటప్పుడు నా సూపర్ సీనియర్ విజయ్ దేవరకొండ అక్కడే చదువుకున్నారు. సో నాకేమడిగారంటే, మేడం కమ్ అండ్ స్పీక్ సంథింగ్ అబౌట్ సంగారెడ్డి అన్నారు. ట్రస్ట్ మీ, అక్కడ ఒక విండో ఓపెన్ ఉండే. ఐ థాట్ ఆఫ్ జంపింగ్ అవుట్ ఆఫ్ దట్ విండో. ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలి అని అంటే ఆ విండో దూకేసి చనిపోవాలని అనిపించింది. ట్రస్ట్ మీ, ఆ ఫ్యాన్ ఆ మేడం మీద నెత్తి మీద పడితే బాగుండే. ఏపీవీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు క్లోజ్ చేయాలి, కాలేజ్ క్లోజ్ చేయాలి. సో ఇలాంటి థాట్స్ వస్తుండే. వన్స్ అపాన్ ఏ టైమ్ ఐ వాజ్ నాట్ దాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. నౌ ఈవెన్ ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ గ్రేట్ ఎట్ ఇంగ్లీష్, బట్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. సో దెర్ వాజ్ ఎ పాయింట్
where I didn't even know how to use do and does, but I followed all my techniques, and today I'm able to understand what is do and what is does, where to use and where to not. So all these things are very common for you, so don't think about any other people. If you think about other people, you will not develop in your life. So what I used to do when I used to practice, I used to talk to the trees, I used to talk to the air, and when people used to look at me, ఓకే, వాళ్ళు ఒక వింతగా చూస్తుండే, అరే వీనికి ఏదో దయ్యం పట్టినట్టుందిరా, వీడు ఏదో గాలిలో మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు అట్లా అన్నారు అని చెప్పి నేను ఆగిపోతే ఈరోజు నేను వీడియోస్ చేసేవాడిని కాదు, ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని కాదు, ఒక 8 years నుండి నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని కాదు. సో ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి మీరు అనుకుంటే మీరు లైఫ్లో ఏది సాధించలేరు. అందుకే నేను చాలా ఫాలో అయ్యే ఒక పర్సన్ సందీప్ మహేశ్వరి, ఆ సార్ ఏమంటారంటే హిందీలో సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్. మీరు కనుక వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, యూ విల్ బీ ఎ ఫెయిలియర్ ఇన్ యువర్ life. So don't think about any other person, just think about English and just think to improve your communication. So I wish you all very good luck. ఏదున్నా కామెంట్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.